వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనకు ఈరోజు ఒక మంచి కొటేషన్తో మనకు ముందుకు వచ్చాం. ఏంటి అంటే చూడండి అమ్మా, విద్యార్థులకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ ఆలస్యం అవుతుంటుంది, కానీ కష్టపడిన వారికి విజయం ఎప్పుడు కూడా ఆలస్యం కాదు అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. మరి ఏంటి చూడండి ఒకసారి. ప్రతి ఒక్క విద్యార్థులు, ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారండి. తెలంగాణలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఎవరికి తెలియదు. ఏప్రిలా, మేయా, జూనా, వస్తుందా రాదా అని చెప్పి ఆలోచనలో ఆ విధంగా సందిగ్ధ స్థితిలో ఉన్నారు. కానీ ఏపీలో మాత్రం తప్పనిసరిగా నోటిఫికేషన్ వస్తుంది అని తెలుసు. కంపల్సరీగా 2026 సంవత్సరంలో ఏపీలో కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు అంటే ఫిబ్రవరిలో అని చెప్పి అన్నారు. కానీ ఫిబ్రవరి కూడా వస్తుంది. కానీ మార్చిలో ఉగాదికి పండగకు ఇక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. కానీ కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత హడావుడి చేసి ఆ నెల 2 నెలలు చదువుతారు. అరే జస్ట్ 1 మార్కులో మిస్ అయిపోయింది, హాఫ్ మార్కులో మిస్ అయిపోయింది అని చెప్పి అంటుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయొద్దండి. నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందేమో, కానీ రావడం మాత్రం కంపల్సరీ. అవునా కదా? మరి వచ్చేసారికి ఆ నోటిఫికేషన్ వచ్చే టైంకి అది మార్చి కావచ్చు, ఏప్రిల్ కావచ్చు అనుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఇస్తుంది, కానీ ఎప్పుడు ఇస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం రెడీగా ఉన్నామా? మనం రెడీగా ఉన్నామంటే కష్టపడాలంటే ఏంటి? సిలబస్ మొత్తం తీసుకొని ఆ సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, నేను ఎంతవరకు గెయిన్ చేశాను, ఎంతవరకు చదివాను, నేను ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయా, ప్రీవియస్ మనకు 2020లో ఎగ్జామ్ రాశాను అప్పుడు కూడా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, నాకు ఎందుకు 1 మార్క్ హాఫ్ మార్కులో మిస్ అయిపోయింది, లేదా నేను ఇప్పుడు కొత్తగా రాస్తున్నాను ఇంకా ఏం కష్టపడాలనేటటువంటి మీలో ఉన్నటువంటి మీ సామర్థ్యాన్ని వెలికితీసి లోటుపాట్లను సవరించుకుంటూ మీరు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఎటుబడి వస్తుంది. కాబట్టి నేను చదవాలి, నేను ఎంతవరకు చదవగలిగాను, నేను ఎంత రీచ్ కాగలిగాను, పోటీతత్వం ఎంత ఉంది, పోస్ట్లో ఒక పోస్ట్ వచ్చినప్పుడు నాదే అనేటటువంటి కృతనిశ్చయంతో మీ ఇవన్నిటి బేరీజు వేసుకొని హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ నోటిఫికేషన్ కోసం వస్తుంది కానీ ఆలస్యమైనా వస్తుంది, కానీ దానికోసం ఎదురు చూడకండి. కష్టపడండి. ఎప్పుడో ఒక్కసారి 100% మీకు కష్టం అనేది ఆ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం రాక మానదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ నోటిఫికేషన్ రేపు మార్చిలో రావచ్చండి, వచ్చింది అనుకోండి, వెంటనే మేలో ఎగ్జామ్స్ అని చెప్పి అంటారు. మరి మే వరకు మీరు రెడీగా 2 నెలలు అంటే 45 డేస్, పోయినసారి 45 డేస్ టైం ఇచ్చాడు, ఈసారి అదే టైం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు హడావుడి చేస్తే అసలు అర్థం ఉండదు. ఉన్న టైంని యూజ్ చేసుకోండి, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు ఎక్కడంటే ప్రకాశం డిస్టిక్లో 4th ర్యాంకు ఉన్నటువంటి సాంబ శివారెడ్డి అండి. అతనైనా మనకున్నటువంటి శ్రీకాకుళం డిస్టిక్లో కిమిడి కృష్ణ కానీ, నర్తు సుందరరావు కానీ, గుంటూరులో ఉన్నటువంటి శిరీష మేడం కానీ, అనంతపురం డిస్టిక్లోని మంజుల మేడం 1st ర్యాంకు మంజుల మేడం గారు కానీ, ఇలా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది. ఇలా వీళ్ళు కనీసం నోటిఫికేషన్ రావడానికి 1 ఇయర్ ముందే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేస్తుంటే కూడా ఆ ప్రైవేట్ స్కూల్కు రిజైన్ చేసి ముందు ఈసారి నోటిఫికేషను అసలు వస్తుంది, పోస్టులు కూడా ఉంటాయి అని 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి కూర్చొని హార్డ్ వర్క్ చేస్తే ఈరోజు ఆ మంజుల మేడం గారు 1st ర్యాంక్ కానీ, శిరీష మేడం కానీ, ఉన్నటువంటి సాంబశివారెడ్డి కానీ, కిమిడి కృష్ణ కానీ, సుందర్రావు కానీ, అదే ఫిజికల్ సైన్స్లో భాగంలో ఉన్నటువంటి నారాయణరావు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 2nd ర్యాంకు నారాయణ స్వామి అని చెప్పి వీళ్ళు 2nd ర్యాంక్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా టైం అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా వస్తుందని తెలిసి కూడా 1 ఇయర్ నుంచే హార్డ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఈరోజు స్కూల్ అసిస్టెంట్ జాబ్లో సెటిల్ అయిపోయారు. నెలకు ఒక 60-70,000 ఉన్నటువంటి సాలరీ తీసుకుంటున్నారు. వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. కాబట్టి మీరు కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది, పోస్టులు కొన్ని ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రతి డిస్ట్రిక్ట్ మినిమం 10 ఎబోనే ఉంటాయి తప్ప తక్కువ ఉండవు. కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీ, కానీ మీ ప్రయత్నం మాత్రం ఆపకండి, హార్డ్ వర్క్ చేయండి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే సిలబస్ ఏముంది, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఏముంది, 11 యూనిట్స్ ఉన్నాయి. 11 యూనిట్స్లో గత ప్రీవియస్ పేపర్లు ఏమొచ్చాయి, బిట్స్ సర్లే ఎలా ఉంది, ఉన్నటువంటి 2019, 2018, 2025లో ఎలా బిట్స్ సర్లు అడిగాడు, ఒక్కొక్క యూనిట్లో ఏ క్వశ్చన్స్ అడిగాడు, ఇలా ఇస్తే ఈసారి ఏమిస్తాడు అనేటువంటి ప్రతి నిమిషం తపన ఉండాలి. అలా హార్డ్ వర్క్ చేస్తేనే మీరు విజయం సాధించగలుగుతారు. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరంలో మళ్ళీ కొంతమంది చేసినటువంటి పొరపాటు సర్దిద్దుకొని హార్డ్ వర్క్ చేసి ఈ సంవత్సరం జాబ్ సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.